హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే సోయా చంక్స్ కర్రీ అండి. దాన్ని మిల్ మేకర్ కర్రీ అని కూడా అంటారు. దీనికి ముందుగా ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలండి. అవి బాగా మరగనివ్వాలి. వాటర్ దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అవి బాగా మరిగాక ఒక బౌల్తో తీసుకున్నానండి నేను సోయా చంక్స్. అవి దాంట్లో వేసేసి ఒక 5 minutes మూత పెట్టి వదిలేయాలండి. తర్వాత అట్లనే చన్నీళ్ళలోకి వేసుకుని ఒకసారి మొత్తం పిండేసుకుని తీసుకోవాలండి గట్టిగా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 4 spoons ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలండి. అవి వేసుకున్నాక అవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ బాగా వేపుకోవాలండి. చూసారు కదా, బాగా వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి. అది కూడా బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అడుగంటుకుంటుందండి. అలా అడుగంటుకోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయాక అవన్నీ బాగా వేపుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేపుకొని టమాటో ప్యూరీ వేసుకోవాలండి. మీరు పీసెస్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేగేలోపు ఒక ప్యాన్లో ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసుకొని మనం పిండేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదండి, ఉడకపెట్టి పెట్టుకున్నవి, అవి దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి, తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత టమాటా మగ్గిపోయిందో లేదో చూసుకొని దాంట్లో మిల్ మేకర్ని యాడ్ తర్వాత వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని వీటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. మీకు వాటర్గా ఉంటే పర్లేదు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అది ఒకసారి ఉడకనివ్వాలండి. బాగా కొంచెం దగ్గరికి పడిపోయిద్ది. అప్పుడు అది కొంచెం దగ్గరకు పడిపోయాక జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం కారం సరిపోలేదు, అందుకే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యి చూసారు కదండి, దగ్గర పడిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. కొత్తిమీర పైన జల్లుకోండి. తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ అండి ఇన్స్టాగ్రామ్ ఐడి.